నమస్కారం. సిస్టమాటిక్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఇదేంటంటే ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా! ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు మనకు ఓటర్ ఐడీ, ఓటర్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి. ఇంతకంటే ముందు ఇప్పుడు యంగర్ జనరేషన్ ఉన్నవాళ్ళు ఇప్పుడు అంటే ఓటు హక్కు వినియోగించుకునే కెపాసిటీ ఉండడం, లేకుంటే ఇంగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు, వాళ్ళకు ఓటు హక్కు లేక అంటే వాళ్ళ నంబర్ ఉంటది కదా! వాళ్ళు తీసేయడానికి అది వీలయ్యేది. సో, దిస్ ఈస్ కాల్డ్ సిస్టమాటిక్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఇదేంటంటే కొత్తగా యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, లేకుంటే నిజంగా ఏమైనా వెరిఫై చేయాలన్నా, లేకుంటే దొంగ ఓట్లున్నా, ఒక డూప్లికేటెడ్ ఓట్లున్నా, ఇవన్నీ సరిజేయడానికే సిస్టమాటిక్ ఇంటెన్సివ్ రివిజన్. మరి ఇది మంచిదే గదా! దీని మీద గొడవ ఎందుకు జరుగుతుంది? అని మనందరకు పెద్ద క్వెషన్ మార్క్ తయారైంది. ఎందుకు ఈ ఓట్ షేర్ అనే టాపిక్ తీసుకొస్తుండ్రు? ఎందుకు ఇవన్నీ అయితున్నాయి అనేది అసలు చాలా సార్లు జనాలు మాట్లాడుతా ఉండ్రు. మరి ఇందులో నిజమెంత? ఇది చెయ్యొచ్చా? చేయరాదా? అనేది మనం గనుక ఆలోచిస్తే చాలా సందేహాలున్నాయి. మరి సందేహాలు ఉండడానికి కారణం ఎవరంటే ఫస్ట్ క్వెషన్ ఎప్పుడైనా సరే ఇది ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ అథారిటీ. ఇది గవర్నమెంట్‌కి సంబంధం లేదు. కానీ మన ఇండియాలో తెలిసిందే కదా! గవర్నమెంట్‌తో పాటే ఎక్కువ పనిచేస్తా ఉంటాయి. ఇక కలిసి పనిచేసే ఆలోచనలు అట్లాంటియన్నీ ఎక్కువనే ఉంటాయి మన దగ్గర. బట్ ఏది ఏమైనా కూడా ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ. మరి ఆన్సర్ ఇవ్వాల్సింది ఎవరు? అంటే ప్రభుత్వం ఇయ్యాలి ఆన్సర్. కానీ మరి ఇది జరుగుతుందా అంటే మీకు కొన్ని చూపిస్తాను చూడండి ప్రజల్లారా. అసలు కొంత ఫన్నీయెస్ట్ స్టోరీస్. ఇక్కడ మీరు గనుక ఇది చూస్తే సుప్రీం కోర్ట్ రివర్సెస్ డిసిషన్ ఆర్డర్స్ టు రిలీజ్ స్ట్రే డాగ్స్. అంటే కుక్కలను వదిలిపెట్టేయడానికి ఒక సుప్రీం కోర్టులో ఈ కేసు ఫైల్ అయింది. సుప్రీం కోర్టులో కుక్కల గురించి కేసు ఫైల్ అయింది. అంటే ఇది ఢిల్లీ హైకోర్టులో చేయరాదా? లేకుంటే మిగతా దగ్గర చేయరాదా? ఇవన్నీ ఎక్కడ చేయరాదని. కానీ ఇదేంది ఇంకా అన్నిటికంటే కామెడీ ఏందంటే జనాలు కుక్కలకు ఎక్కడంటే అక్కడ అన్నం పెడతా ఉంటే ఇవి ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి స్టెరిలైజేషన్ చేయాలని చెప్పి ఇది సిట్యుయేషన్. ఈ కేసు సుప్రీం కోర్టులోకి వెళ్ళాల్సిన కేసు అని నన్ను అడిగితే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సుప్రీం కోర్ట్ టైం ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. మరి ఇంత వాల్యుబుల్ సుప్రీం కోర్ట్ టైంలో కుక్కల గురించి ఇంత రాద్ధాంతం చేసి ఇక్కడ వాళ్ళు కేసులు, హియరింగ్‌లు దాని మీద ఇంగా అసలు వాదోపవాదాలు ఇవన్నీ చేసిండ్రు. కానీ అంతకంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏమున్నాయి ఇప్పుడు మీకు చూపిస్తా. ఇటు చూడండి. ఇప్పుడు ఆధార్ కార్డు సుప్రీం కోర్ట్ ఈ పని చేసింది కదా! మరి ఆ పని చేసినప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డ్ ఉన్నదనమాట. ఎలా ఇప్పుడు సిస్టమాటిక్ ఇంటెన్సివ్ రివిజన్‌లో ఎస్ఐఆర్ అని అంటారు. ఇప్పుడు ఎస్ఐఆర్ దీన్ని బీహార్‌లో మొదలుపెట్టారు ఇప్పుడు మొన్నటిసారి. బీహార్‌లో మొదలుపెట్టినప్పుడు మన ఆధార్ కార్డ్ ఉంటది గదా! ఆధార్ కార్డ్‌ని యాక్సెప్ట్ చేయాలని జెప్పి సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత గూడా బీహార్‌లో ఉన్న ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దీన్ని. దీన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఆ పాత పద్ధతులు వేరే ఏవేవో ఒక 10, 12 లిస్ట్ ఇచ్చారనమాట. ఒక 10 ఏమో లిస్ట్ ఇచ్చారు సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఈ 10 ఐడీ కార్డులు ఇచ్చిండ్రు. ఇందులో ఒకటి బర్త్ సర్టిఫికేట్ ఒకటి, అందులో పాస్‌పోర్ట్ ఒకటి, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఏదో ఇట్లా చాలా రకాలుగా సర్టిఫికేట్స్ ఉన్నాయన్నమాట. ఈ సర్టిఫికేట్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేసిండ్రు కానీ ఆధార్ కార్డ్‌ను 99% ఆఫ్ ద పీపుల్‌కు ఇలా భారతదేశంలో గనుక చూసుకుంటే లెస్ కొద్దిగా అటు ఇటుగా ఆల్మోస్ట్ అందరికి ఆధార్ కార్డ్ ఉంది. అందరికి యాక్సెస్ ఉన్న ఆధార్ కార్డ్‌ని యాక్సెప్ట్ చేయకుండా ఏదో 10థ్ క్లాస్ అని, ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ అని, లేకుంటే ఇంకా గవర్నమెంట్ ఎవరైనా లోన్స్ ఇచ్చినవి ఉంటాయి కదా! ఆ పేపర్‌లు అని చెప్పి ఇట్లా అంటే ల్యాండ్ లీవ్ ఇచ్చినాయి కదా! ఇట్లాంటియన్నీ ప్రూఫ్‌లు తీసుకొని రండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి ఇది ఎంత వరకు సమంజసం? సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రోవర్షియల్ టాపిక్ అనమాట. ఎందుకు కాంట్రోవర్షియల్ టాపిక్ అంటా ఉన్నానంటే ఎలక్షన్ కమిషన్‌ని వేలెత్తి చూపించే క్వెషన్స్ ఇవన్నీ. ఆధార్ కార్డ్ అనేది మన బ్యాంకుకు పో అదే కావాలి, డ్రైవర్స్ లైసెన్స్‌కి పో అదే కావాలి, ఇంకెక్కడ రేషన్ షాప్‌కి పో అదే కావాలి, ఎక్కడ తీసుకున్న ఫోన్ నంబర్ తీసుకోవాలనుకున్నా ఆధార్ కార్డ్ కావాలి. ఇవన్నిటికి ఆధార్ కార్డ్ ఉంటది. ఎలక్షన్ కమిషన్ మాత్రం ఆధార్ కార్డ్‌ని యాక్సెప్ట్ చేయదు. అయితే ఈ కేసు పడ్డ తర్వాత సుప్రీం కోర్ట్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన తర్వాత కూడా బీహార్ ఎలక్షన్స్‌కి మాత్రం అది యూజ్ కాలేదు. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్ని ఫేక్‌లు వచ్చినాయి, కొన్ని డూప్లికేట్‌లు వచ్చినాయి, ఇంకా రకరకాలుగా వచ్చినాయి. సో, కిందకి వచ్చినాక మనం చూద్దాం ప్రజలారా. సో, కుక్కల గురించి పక్కన పెట్టేస్తే ఇగో ఇక్కడికి వచ్చేసినాం. అయితే ఇక్కడ ఇంకొకటి సిటిజన్‌షిప్‌ని ఇప్పుడు డిటర్మిన్ చేయాల్సింది ఎవరు అని అంటే, సిటిజన్‌షిప్‌ని డిటర్మిన్ చేయాల్సింది హోమ్ మినిస్ట్రీ, ఎలక్షన్ కమిషన్ కాదు. కానీ సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే, సుప్రీం కోర్టు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గనక అథారిటీ ఉంటే అది చేయడానికి వీలైతదని. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ విచ్ విల్ కండక్ట్ ఓన్లీ ఎలక్షన్స్. అంతేగాని దానికి సిటిజన్‌షిప్‌కి ఏం సంబంధం ఉంటది? ఒక్కసారి ఆలోచించండి. అంటే సుప్రీం కోర్టు చేయాల్సిన మాట ఏంది? చెప్పాల్సిన మాట ఏంది అనంటే జస్టిస్ సూర్యకాంత్ గారు ఈ మాట చెప్తా ఉన్నారనమాట. ఇది ఎప్పుడు నవంబర్ 11 అంటే నిన్నటి రోజున. నిన్నటి రోజున ఆయన ఏం చెప్తున్నా అన్నారంటే, ఇన్ కేస్ ఎలక్షన్ కమిషన్‌కి గనక ఆ అథారిటీ ఉంటే చెయ్యొచ్చు అని చెప్పి. ఆ అథారిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటది. ఒక ఇండిపెండెంట్ బాడీకి ఉండదు. ఎందుకంటే ఆ ఇండిపెండెంట్ బాడీ ఏమైనా డిసిషన్స్ తీసుకుంటే ఎట్లా మరి? అది ఎవరి రెస్పాన్సిబిలిటీ అది? అట్లా కాదు కదా! కనుక
ఇది ఇంకొక సందేహం. అంటే అసలు ఈ సందేహాలన్నిటిని ప్రాపర్‌గా అయితలేవు, ప్రాపర్‌గా క్లియరెన్స్ వస్తలేదు. నెక్స్ట్ మనం కొంచెం కిందికెళ్ళి చూద్దాం ఇంకా. ఇప్పుడు ఇంకొకటి చూసుకోండి ఇక్కడ ఎలక్షన్ 2024 లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! ఇక ఇప్పుడు అవి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసులల్ల ఇక ఉండవు, తీసేస్తారు అని చెప్పిర్రు. ఇది ఎంతవరకు సమంజసం మరిది? ఇది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు ఇంత వెంటనే తీసేయాలి? ఓ 4 ఏళ్ళు ఉంచండి, ఓ 5 ఏళ్ళు ఉంచండి. తప్పేంది? అంటే ఇప్పుడు భారతదేశంలో జాగ లేదా? లేకుంటే వీటికి స్పేస్ లేదా? ఎన్ని ఎలక్షన్‌లు కండక్ట్ అయితాయి ఇవి ఉంచుకోవడానికి? సో, అంటే ఇది కో ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ చెప్తా ఉందనమాట. ఇట్లా మేము డిస్ట్రాయ్ చేసేస్తున్నాం అని చెప్పేసి. మరి ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు కూడా కొంత గుర్తుంచుకోవాలి. సరే ఇవన్నీ అయిపోయినాయి. మనం ఇంకొంచెం కిందికెళ్ళి చూద్దాము. ఇదేంటంటే ఎలక్షన్ కమిషన్ ఓకే ఈసీఐ హోల్డ్స్ ఓటర్స్ డేటా ఇన్ ట్రస్ట్ ఓకే అయితే ఇక్కడ ఒకటి చూడండి ప్రజలారా సుప్రీంకోర్టు ఓకే సుప్రీంకోర్టు హియరింగ్ ఆన్ ఎస్ఐఆర్ అప్డేట్స్ ఇది ఇప్పుడు నిన్నటి రోజు అనమాట జస్ట్ నవంబర్ 11th రోజు ఇది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలా కేసులు చాలా పిటిషన్లు పడ్డాయి ఇలా మేజర్గా ఏంటంటే కపిల్ సిబల్ గారు వన్ ఆఫ్ ద సీనియర్ లాయర్ కదా ఆయన ప్లస్ ప్రశాంత్ భూషణ్ గారు ఈయన ఏడిఆర్ నుంచి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఇది ఒక ఎన్జిఓ ఈయన తరఫున ఈయన కపిల్ సిబల్ గారు నిన్న తమిళనాడు తరఫున ఓకే వీళ్ళు ఏం చేసినంటే ఎస్ఐఆర్ పైన మాకు సందేహాలు దీంట్లో తప్పిదాలు జరుగుతున్నాయి దీని మీద ఇప్పుడు ఇంత తొందరపాటు చేయొద్దు అని చెప్పి తీసుకొచ్చారు ఏవి అంటే దీనిపైన చాలా మల్టిపుల్ పిటిషన్స్ ఉన్నాయి కదా ఇవన్నిట్లలో మేజర్ ఒకటి ఏంటంటే టైం లైన్ ఒకటేమో టైం లైను ఇంకోటేమో ప్రైవసీ ఇవి రెండు వచ్చేసినాయి అయితే టైం లైన్ దగ్గరికి ఇక్కడ వచ్చి చూద్దాం ప్రజలారా ఈసీఐ హోల్డ్స్ ఓటర్స్ డేటా ఇంట్రెస్ట్ ఎంటైటిల్ టు ప్రొటెక్ట్ ప్రైవసీ ఓకే సుప్రీంకోర్టు ఏం చెప్తుంటే మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో మేము డేటా ఇవ్వము అంటే సిఎస్వి ఫైల్స్లో అంటే ఇప్పుడు డేటా మనం చూడాలి అని అనుకుంటే ఒక ఎక్సెల్ షీట్లను అట్లా ఇట్లా ఉంటుంది అనమాట ఈ డేటా ఇచ్చేస్తే ఈ ఎవరన్నా డూప్లికేట్లు ఉన్నాయా లేవా చూడొచ్చు అయితే చూడడానికి మరి ఎలక్షన్ కమిషన్ చేస్తలేదా అంటే ఎలక్షన్ కమిషన్ చూస్తలేదు ఎందుకు చూస్తలేదని నేను కిందికి వచ్చినాక చెప్తాను నేను అయితే ఇప్పుడు దీన్ని మనవి అందరికీ యాక్సెసిబుల్ ఉంటే ఇది డేటా ప్రైవసీగా ఇది ప్రొటెక్షన్ ఉంటుంది కదా మరి అది ఇబ్బంది కదా అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది ఒక క్వశ్చన్ కనుక ఇవ్వలేము అని చెప్పింది వెల్ డన్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం వాళ్ళు మనట్లాంటి వాళ్ళకి ఇవ్వకపోనియండి ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఏం చేస్తారంటే పొలిటికల్ పార్టీస్కి ఆ యాక్సెప్టబిలిటీ అంటే ఆ యాక్సెస్ ఇస్తారనమాట ఆ యాక్సెస్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఏమైనా డూప్లికేట్లున్నా ఎక్కడన్నా తప్పిదాలున్నా ఇంకేమైనా ఉన్నా కూడా వాళ్ళు సరి చేసుకోవాల్సినవి సరి చేసుకుంటారు దానివల్ల అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు దీనివల్ల ఎలక్షన్స్లో ఏమవుతుందంటే నంబర్ పెరుగుతుంది ఓటింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఎట్లా పెరుగుతుందంటే మీరు వచ్చి ఓటేయండి అని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళకు కొంచెం చెప్పడము అట్లా క్యాంపెయినింగ్ చేసుకుంటుంటారు కదా దానివల్ల జరుగుతుంది అయితే డేటా ప్రైవసీ డేటా బ్రీచ్ అవుతుంది ఇది ఇంకా వేరే దీంట్లో ఫోన్ నెంబరు ఈమెయిల్ కాంటాక్ట్ ఫోటోలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ మిస్యూజ్ అవుతాయి అని చెప్పాను చాలా కంట్రీస్లో కూడా అది కొంత ఉంది ఆ ప్రాబ్లం మన దగ్గర కూడా ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి కోర్టులు యాక్సెప్ట్ చేసినాయి బట్ అట్ ద సేమ్ టైం డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇప్పుడు మన స్వీడన్ యూరోపియన్ కంట్రీస్ అమెరికా ఇట్లా చాలా న్యూజిలాండ్ ఇట్లాంటివి చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆపోజిషన్ పార్టీస్కి ఆ యాక్సెప్టబిలిటీ ఇచ్చేస్తారు అంటే ఆ యాక్సెస్ ఇచ్చేస్తారు సో దట్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ గో అండ్ దే కెన్ చెక్ సో దానివల్ల అసలు ఒక ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది ఆ ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం పెరుగుతుంది ఎట్లా అంటే అట్లా ఉండకుండా ఇక వీళ్ళ మొత్తం కంప్లీట్ అథారిటీ అన్నట్టు కాకుండా ఎక్కడ తప్పిదాలు ఉంటే కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉంది ఇవన్నీ వచ్చేసినాయి ఇంకా కొంచెం కిందికి వచ్చినాక చూపిస్తాను చూడండి ప్రజలారా డోంట్ మిస్ దిస్ వీడియో ఎందుకంటే ఇది ఓటు హక్కును బాగా దెబ్బతీస్తుంది ఇది ఇగో ఇక్కడ ఏం చెప్తుందంటే ఎస్ఐఆర్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఫేట్ ఆఫ్ ది కంట్రీని డిసైడ్ చేస్తుంది ఎందుకు డిసైడ్ చేస్తుందంటే ఇది ఎవరిని పడితే వాళ్ళను ఓట్లు తీసేయడం పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బంది ఇది అని చెప్పారు ఆధార్ కార్డును ప్రూఫ్ లాగా తీసుకోండి అని చెప్పి జస్టిస్ బాగ్చి చెప్పారు కానీ ఇంతకంటే ముందు కూడా చెప్పారు ఇదే మాట ఇక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తే ఇవాళ కూడా చెప్పారు కానీ ఇది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుందా ఇది అంటే మొన్నటి దానికి మాత్రం తీసుకోలేదు అంటే పూర్తిగా దాన్ని తీసుకోలేదు సో దాంతో ప్రాబ్లం వచ్చేసింది సో అంటే సుప్రీంకోర్టు అనేది మరి ఎంత డిఫెండ్ చేసినట్టు ఆ టాపిక్ని మరి తీసుకున్నప్పుడు అట్లా తీసుకొని ఎలక్షన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలంటే కూడా తప్పే అది ఎవరికైనా గెలవనియండి ఎందుకంటే పారదర్శకంగా జరగనట్టే పారదర్శకంగా జరగనప్పుడు ఆ ఎలక్షన్స్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం అవునా సో మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పుకునే భారతదేశంలో మనకు అది లేదు కనుక ఇది కుదరదు సో నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ షుడ్ బి అవేర్ ఆఫ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అయితే ఇది జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా ఇది చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుందంటే చాలా అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ
BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్. వీళ్ళకి ఏందంటే కొన్ని అప్లికేషన్ ఫామ్లు ఇస్తున్నామంట. ఈ అప్లికేషన్ ఫామ్లు ఎన్యూమరేషన్ ఫామ్స్ అంటారు వీటిని. దీంట్లో డేటాలు నింపాలన్నమాట. అయితే డేటాలు నింపేది ఉంటే ఇంతకంటే ముందు ఇగో BLO అంటేనేమో గవర్నమెంట్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్, ఈయన ఒక ప్రభుత్వ అధికారి. మరి బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరు అని అంటే కిందికి వచ్చినాక ఒక దీని మీద డేటా చూపిస్తాను ప్రజలారా. BLA అంటే బూత్ లెవెల్ ఏజెంట్. ఈ బూత్ లెవెల్ ఏజెంట్ ఇంతకంటే ముందు ఎట్లుంటుండే అంటే లెట్స్ సే ఒక విలేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు BLA తీసుకుందాం మనం. ఈ BLAని కనుక తీసుకుంటే ఈయన బూత్ లెవెల్ ఏజెంట్. లెట్స్ సే ఒక విలేజ్ని తీసుకుంటే ఈ విలేజ్లో ఈయన ఉంటాడు. ఇక ఊర్లో అంతా పోయి తిరిగి చూసుకొని వచ్చేసి ఇవన్నీ ఫామ్లు నింపుతాడు. ఎందుకంటే ఊర్లో ఆయనకు తెలుసు కాబట్టి, ఆ కాన్స్టిట్యుయెన్సీలో అంటే ఆ ఊర్లో ఉన్న ఓటర్లు ఆయనకు ఎక్కువ తెలుస్తుంటుంది కాబట్టి దిస్ వాజ్ యాక్సెప్టబుల్. ఇప్పుడు ఏమైందంటే ఈ బూత్ లెవెల్ ఏజెంట్ ఈ విలేజ్లో అంటే ఆ సొంత లొకేషన్ ఉన్న వాళ్ళకి కాకుండా బయట వాళ్ళు కూడా రావచ్చు. అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో లెట్సే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో పక్క ఊళ్ళో ఆ 4 ఊళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్ లాగా పనిచేయవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్లీ దీని మీద ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే జనాలు అపోజిషన్ ఎందుకు మాట్లాడుతుంది ఇక్కడ అంటే ఈ బూత్ లెవెల్ ఏజెంట్కి ఇంతకంటే ముందు బీజేపీ వాళ్ళకి ఎవరు లేకుండే ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళ ఊర్లో కనుక లేకుంటే ఇగో ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ఏజెంట్లు పక్క ఊర్లను తీసుకొచ్చి కూడా BLA లాగా చేసి ఓటు తీసేస్తుండ్రు అని చెప్పి ఆపోజిషన్ అనేది ఆరోపిస్తూ ఉంది. మరి ఆరోపణలో మనకు నిజం ఎంతో అబద్ధం ఎంతో మనకు తెలియదు, కానీ ఆరోపణలు అయితే ఇవి. నెక్స్ట్ మనం కొంచెం కిందికి వచ్చిద్దాము. ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ అనేది మనం ఇంతకంటే ముందు మాట్లాడుకుంది కదా ప్రజలారా. డేటా ప్రొటెక్షన్ని మిగతా కంట్రీస్ ఏం చేస్తాయంటే ఒట్టి పొలిటికల్ పార్టీస్కి ఇస్తాయి, కానీ ఇక్కడ అది లేదు. సో కనుక ఈ డేటా ఇవ్వలేము అని చెప్పి జస్టిస్ బాగ్చి చెప్తా ఉన్నారు. కానీ దీన్ని మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనకు పీడిఎఫ్లలో ఇస్తూ ఉన్నారు. పీడిఎఫ్లలో ఇస్తే ఎన్ని కట్టల పేపర్లు, అది కొన్ని 6,000 పేపర్లో 6 కోట్ల పేపర్లో ఏమో అవుతున్నాయి అవన్నీ కలిపితే మొత్తం భారతదేశంలో ఉన్న లిస్ట్ అంతా తీస్తే. మరి 6 కోట్ల పేపర్లు ఎవరితో అవుతుంది, ఎట్లయితుంది, ఇది ఏం పద్ధతి? యూ అండర్స్టాండ్? సో దీన్ని చూడాలి అని అంటే మనం ఒక ప్రాపర్ మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో కొన్ని సంస్థలకు కానీ కొన్ని ఇంకా ఏజెన్సీస్కి కానీ లేకుంటే పొలిటికల్ పార్టీస్కి కానీ లేకుంటే కొత్త ఇండివిజువల్స్కి ఎవరన్నా అట్లా ఇస్తే కనుక దే కెన్ చెక్ అండ్ దే కెన్ ఇంప్రూవ్ ద ట్రాన్స్పరెన్సీ. అది కాకుండా నేను ఇవ్వను అని అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెన్సీ చూపించదు. ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం అనేది తగ్గుతూ ఉంటుంది. ఐ డోంట్ రికమెండ్ పర్సనల్లీ యాజ్ వెల్. నేను దాన్ని యాక్సెప్ట్, నాకు కూడా పర్సనల్గా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. రైట్, నెక్స్ట్ ఇంకా కొంచెం కిందికి వచ్చేద్దాం ప్రజలారా. మనం ఇట్లా ఒక్క నిమిషం ఇక్కడ చూస్తే సో ఇక్కడ ప్రశాంత్ భూషణ్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఎలక్షన్ కమిషన్కి సిటిజన్షిప్ అనేది మనము ఆ రైట్స్ ఇవ్వద్దు అని చెప్తే ఇక వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇన్ కేస్ ఇఫ్ దే హ్యావ్ దట్ కెపాసిటీ దే కెన్ డూ ఇట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రజలారా ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఓట్స్ ఉంటాయి మనకు. ఈ ఓట్లన్నీ కనుక తీసుకుంటే ఈ ఊర్లో డబుల్ ఓట్లు ఉన్నాయా, ఓకే లెట్స్ సే డబుల్, ఓకే ఒక మనిషికి 2 ఓట్లు ఉండడం, లేకుంటే ఇంకొకటి రిపీట్ అవ్వడం, లేకుంటే ఇంకేమైనా మిస్టేక్ అవ్వడం, ఇట్లాంటివన్నీ తీసేయాలి అంటే ఎరోనెట్ అని పెడతారు. ఓకే, ఎరోనెట్ అంటే ఏంటంటే ఎలక్టోరల్ రీఫార్మ్ అదేంది రీడబుల్. ఒక నిమిషం, ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్షన్, సారీ అబౌట్ దాట్. సో ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎరోనెట్ అంటే ఏంటంటే ఎలక్టోరల్ రోల్ అబ్జర్వేషన్ నెట్వర్క్. సో ఇదనమాట. అయితే ఇది డూప్లికేట్స్ ఉంటే తీసేస్తుంది. ఇది డూప్లికేట్స్ ఎక్కడన్నా ఉన్నట్టయితే డూప్లికేట్స్ని దీని నుంచి మనం ఈజీగా తీసేయవచ్చు, ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ చాలా అట్లా బాగా పనిచేస్తుంది, చాలా విషయాలకు పనిచేస్తుంది. మరి బీహార్ ఎలక్షన్స్కి ఇది యూజ్ చేసిండ్రా అంటే యూజ్ చేయలేదు. దానికి ఎందుకు యూజ్ చేయలేదంటే ఇక ఇంకేదో రీజన్స్ చెప్తా ఉంటారు ఎలక్షన్ కమిషన్, దీనికి ఇది అది అన్నట్టు చెప్తా ఉంటుంది. కానీ దాన్ని యూజ్ చేయకుండా ఏమైందంటే ఎన్నో ఆల్మోస్ట్ 70,000 వరకు ఒక అంటే డూప్లికేట్స్ వచ్చేసినాయి అని చెప్పి ఇప్పటిదాకా సమాచారం ఉంది. ఇంకా అందులో కరెక్ట్ నెంబర్ ఏముందో మనకైతే తెలియదు ఇంక ఇప్పటిదాకా. సో నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు మరి క్వశ్చన్స్ అన్నీ ఉన్న వాటిని 26th ఆఫ్ ఈ నవంబర్ ఉంది కదా, ఈ నవంబర్ 26కి దాన్ని పోస్ట్ పోన్ చేసింది. అంతవరకు ఇంకోటి ఏం చేసిందంటే ఈ కేసులు ఏమవుతున్నాయంటే స్టేట్ గవర్నమెంట్లలో కూడా ఇప్పుడు 12 స్టేట్స్లో జరుగుతూ ఉంది SIR 2.0. ఈ 12 స్టేట్లలో కూడా ఎక్కడ కూడా ఈ హైకోర్టులో ఈ కేసు తీసుకోవద్దు అని చెప్పినారనమాట. అయితే ఈ పిటిషన్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక 6 ఏదో పిటిషన్స్ చేసిండ్రు, ఇవి ఛాలెంజ్లు చేస్తూ ఉండే వీటికి. అయితే దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మరి ఎందుకు SIR మంచిదే కదా, ఇంతెందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటే ప్రజలారా ఇంతకంటే ముందు SIR చేసినప్పుడు ఇప్పటిదాకా 10 సార్లు అయిందో 11 సార్లు అయింది. ఎప్పుడు కూడా ఒక
2-3 ఇయర్స్ దాకా కూడా పట్టింది అది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఎలక్షన్స్ ఉండే స్టేట్ దగ్గర ఫాస్ట్‌గా జామ్ ప్యాక్ చేసేసుడు, దాన్ని జరుపుడు. ఇప్పుడు బీహార్‌లో అదే జరిగింది. ఇప్పుడు బెంగాల్‌లో అదే జరగబోతుంది. ఇంగా తమిళనాడులో అదే జరగబోతుంది. ఈ స్టేట్స్‌లలో ఇదే జరగబోతుందనమాట. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఒక కొత్త డ్రామా తీసుకొచ్చుడు, చేసేసుడు. దీంతోటి ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం అనేది సన్నగిల్లుతా ఉంది. ఇది ఎంతవరకు కరెక్టు మరి ఎలక్షన్ కమిషన్ తేల్చుకోవాలి. ఇట్లాంటివి చేయడం వల్ల డెమోక్రసీని వీళ్ళు ముంచుతుండ్రా, మరి మంచిగా ఉంచుతుండ్రా అనేది దే హావ్ టు డిసైడ్. రైట్? తర్వాత కొంచెం కిందికొచ్చేద్దాం ప్రజలారా. ఒక్కొక్క నిర్ణయాలనే చేయాల్సిన అవసరం లేదని చెప్పి కపిల్ సిబల్ గారు చెప్తా ఉన్నారు. తర్వాత వీళ్ళకు బిఎల్ఓ అదే బూత్ లెవెల్ ఏజెంట్స్‌కి చాలా ఎక్కువ పవర్స్ వచ్చేసినాయి. ఇది అంత కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత కపిల్ సిబల్ గారు దాంతో పాటు ఇంకా మమతా బెనర్జీ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇది ఎందుకు ఇంత ఫాస్ట్‌గా తొందరపడి చేస్తా ఉన్నారు. ఇది డిమానిటైజేషన్ చేసినట్టు అయిపోతుంది ఇది. ఓటు బందీ ఇప్పుడు జరిగితే ఇంతకంటే ముందు నోటు బందీ చేసిండ్రు అని చెప్పి చెప్తా ఉంటారు. ఈ నెల 2 నెలలు చేయాల్సినంత అవసరం లేదు. ఏదో సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే కూడా నష్టం లేదు. కనుక అట్నే అదే పద్ధతులలో చేయాలి. అట్లాగే ఇప్పుడు ఎలక్షన్లు అస్సాంలో ఉన్నాయి. మరి అస్సాంలో ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఇంకో క్వశ్చన్ పోస్ట్ చేసిండ్రు ఆవిడ గారు. తర్వాత ఇది ఎస్ఐఆర్ దేశం మొత్తం జరుగుతూ ఉంది కదా, దీని మీద ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వచ్చేసినాయి అనమాట. తర్వాత ఇంకొన్ని కనుక చూసుకుంటే ప్రజలారా, ఇప్పుడు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆల్రెడీ నేను చెప్పేసినాను. తర్వాత ఇంతకంటే ముందు ఒక అన్నిటికంటే పెద్ద జోక్ చూపిస్తాను చూడండి. 2003లో ఎప్పుడైతే ఎస్ఐఆర్ చేసిండో ఇంతకంటే ముందు, దీని తర్వాత ఒక 3-4 సార్ల ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇంకా రకరకాల గిర్పంచులు ఎన్నో వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత కూడా ఈ అన్ని చోట్లల్లో ఎలక్షన్లలో ఓటు వేసిన వ్యక్తికి మళ్ళీ పేపర్లు సబ్మిట్ చేయి అని చెప్తే ఈ పేపర్లన్నీ ఉండేటోళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాలుగా ఉంటుంది. సో వీళ్ళందరినీ మళ్ళీ తీసుకురాని చెప్పి ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్లకు ఈ పని అప్పచెప్తా ఉంటారు. ఇక ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు కొంతమంది ఏంటంటే కాంట్రవర్షియల్గా బిహేవ్ చేసి, కొంతమందికి ఓట్లు లేకుండా చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అరే 20 ఏళ్ళకే ఓటేస్తున్న వ్యక్తి, 22 ఏళ్ళ నుంచి ఓటేస్తున్న వ్యక్తికి ఇవాళ కొత్తగా పేపర్లు ఏమని అనడు, ఇది ఎంతవరకు సమంజసం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక వీళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్కి ఇంత పవర్ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు కోర్టులో ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఈ పద్ధతులలో ఉన్నాయి. తర్వాత ఇంకో కొంచెం కిందకి వచ్చి చూద్దాం ప్రజలరా. ఎస్ఐఆర్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. తర్వాత ఒక ఆనంద్ తివారీ గారు అని చెప్పి ఒక సీనియర్ అడ్వకేట్, ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే ఈ కన్ఫ్యూజను ఈ ఎలక్షన్లలో ఓట్లు తీసేయడం అనేది ఇప్పటిదాకా బీహార్లో జరిగింది, మరి మిగతా చోట్లలో జరగదని గ్యారంటీ ఏముంది, ఇంత ఫాస్ట్గా చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఇంకా మిగతా తమిళనాడుకు చెందిన కొంతమంది సీనియర్ అడ్వకేట్లు ఈ టాపిక్ పైన చేసేవాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఎస్ఐఆర్ బీహార్లో కరెక్ట్గా సక్సీడ్ అయిందా అంటే బీహార్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆధారే లేదు, ఆధార్ లేకుండా యూజ్ చేసిండ్రు. ఆధార్ లేకుండా యూజ్ చేయడం అనేది నన్ను అడిగితే ఫస్ట్ అటర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అనేది చెప్తాను నేను. ఎందుకంటే ఆధార్ ఈజ్ ఏ మస్ట్ ఫర్ ఎవ్రీథింగ్, వై నాట్ ఫర్ ది ఎలక్షన్స్. దాంట్లో యాక్సెప్టెన్స్ చేయను అనడానికి దీన్ని ఎట్లా మనము యాక్సెప్ట్ చేద్దామో మరి ప్రజలు ఆలోచించుకోవాలి అది. తర్వాత ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రాసుకొని వచ్చిన ప్రజలు, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ డిస్కస్డ్. అయితే కొన్ని చిన్న చెప్తాను చూడండి. ఎస్ఐఆర్ డిస్గుడ్ సిటిజన్షిప్ టెస్ట్. ఓకే, ఎస్ఐఆర్ సిటిజన్షిప్ లెక్క ఉంటుంది అనే ఈ క్వశ్చన్ మీద ఇప్పుడు ఇది మన సుప్రీంకోర్టులో ఇప్పుడు విచారణ జరిగిపోతూ ఉందన్నమాట. ఇది డిఎంకి వాళ్ళు చేస్తూ ఉన్నారు. టైం ఫ్రేమ్ మీద మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు సిపిఎం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు, ఈ నెల 2 నెలలు జరిగే ప్రోగ్రామ్ కాదు ఇది, 2-3 ఏళ్ళు జరగాల్సిన ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆధార్ని లింక్ చేయాల్సిందే అని చెప్పి ఇంతకంటే ముందు యాక్సెప్ట్ చేసింది. కానీ సుప్రీంకోర్టు ఇది చేయాలని చెప్పింది, కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. బీహార్లో ఇంకొకటి ఏంటంటే ఇంతకంటే ముందు నేను చెప్పిన కదా 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళది కూడా తీసేసిండ్రు. తర్వాత పబ్లిక్ని ప్రాపర్గా కన్సల్ట్ చేసిరా ఈ టాపిక్లో అంటే ఇక చాలా చోట్లలో మన దగ్గర పబ్లిక్ కన్సల్టేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక మనం చెప్పుకోవచ్చు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. ఇది బయాస్డ్ అని చెప్పుకోవచ్చు. అది ఇక నేను దానిపైన ఏం చెప్పుకోను. కానీ పబ్లిక్ కన్సల్టేషను ఉండేదానికంటే కూడా ఇప్పుడు రేస్ చేసిన కన్సర్న్స్ని కనుక వీళ్ళు అడ్రస్ చేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అది బాగుంటుంది. తర్వాత ఇది ఏంటంటే వల్నరబుల్ గ్రూప్స్కు ఓట్లు పోతాయంటే నేను దీన్ని మనం ఎవిడెన్స్ కనుక చూస్తే, ఇది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఎవిడెన్స్ కనుక చూస్తే ఎస్ అనే చెప్పచ్చు. ఎందుకు ఏం చెప్తా ఉన్నా అంటే చూడండి, మైగ్రెంట్ వర్కర్స్ ఇప్పుడు బీహార్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చాలామంది వచ్చి ఉంటారు, దీన్ని మన కర్ణాటక ఇటు కూడా చాలామంది వచ్చి ఉంటారు. అయితే మోస్ట్ ఆఫ్ ది మైగ్రెంట్స్ ఎవరు ఉంటారు, మేల్ ఉంటారు. కానీ
ఎవరి యొక్క ఓట్లు పోయినట్టే ఫీమేల్స్కి పోయినాయి మరి ఇక్కడ బీహార్లో. మరి ఇది ఎట్లా యాక్సెప్ట్ చేద్దాము అని అంటే ఇక వాళ్ళు ఇట్లాంటి కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇట్లా బయాస్డ్గా ఉన్నాయి, ఈ వల్నరబుల్ పీపుల్ పోతాయంటే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొన్ని చూస్తే కొన్ని కమ్యూనిటీస్ ఇప్పుడు కొన్ని రిలీజియన్స్ కానీ కొన్ని క్యాస్ట్లు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కొంత వ్యతిరేకంగా ఉంటుందని మనకు టాక్ ఉంది. ఓకే, లెట్స్ సే మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. ముస్లిమ్స్ కానీ ఇంకా దళితులు కానీ వీళ్ళు ఎక్కువ ఉండరు, బీజేపీకి ఎక్కువ ఉండరు అనేది ఉంది. అట్లాగే ఇప్పుడు బ్రాహ్మణ్స్ కానీ ఎట్ ద సేమ్ టైం ఇట్లా అంటే బిజినెస్ పీపుల్ కానీ వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనేది మనకు చాలా టాపిక్లలో మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఏంటంటే వీళ్ళకు ఫేవర్గా వచ్చి వీళ్ళకు ఫేవర్గా రాకుంటే మరి వీళ్ళ ఓట్లు పోతాయి కదా అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సో వల్నరబుల్ పీపుల్ మైట్ లూజ్ దేర్ ఓట్ కెపాసిటీ అనేది ఒకటి ఉంది. అది దాన్ని రాహుల్ గాంధీ గారు కానీ డిఎంకే వాళ్ళు కానీ ఇంకా చాలామంది రేజ్ చేస్తూ ఉంటారు ఈ పాయింట్. అయితే నేను ఆల్రెడీ ఇంతకంటే ముందు చెప్పిన ఇప్పుడు డూప్లికేషన్ అనేది ఎరోనెట్ అనేది వాడాల్సింది. ఎరోనెట్ని మరి బీహార్లో వాడినరా అంటే ఎరోనెట్ని బీహార్లో వాడలేదు. దానివల్ల 67,000 ఇక్కడ చూడండి కరెక్ట్ నెంబర్ 67,726 మంది డూప్లికేట్స్ వచ్చేసినాయి. ఇంకా నేషనల్ వైడ్ కనుక తీసుకుంటే ఇంకెంత ప్రాబ్లం ఉంటుంది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాయి. అట్లాగే ఇంకా తర్వాత దీనికి ఆర్బిట్రరీ ఏంటంటే ఇది వైలెన్స్ అనేది ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఆర్టికల్ 19 అనేది ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 19 అనేది అందరికి ఓటు హక్కు ఇవన్నీ ఇచ్చే పద్ధతి అనమాట. దీనివల్ల పోతుంది కదా, ఈ ఫండమెంటల్ రైట్స్ పోతాయి కదా అని చెప్పి చెప్తా ఉంది. దీని మీద అంత కంగారు పడుతున్నారు ఎందుకు మీరు అని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతా ఉంది. ఇక తర్వాత ఈ 12 స్టేట్స్లో పైలట్ ప్రాజెక్టులకు ఫస్ట్ ఫెయిల్ అయింది బీహార్లో, మళ్ళీ ఎందుకు 12 స్టేట్స్లలో ఇంత ఫాస్ట్గా తీసుకొస్తుండ్రని చెప్పి ఇంకో క్వశ్చన్. దీన్ని సిపిఐఎం వాళ్ళు చేస్తూ ఉండే క్వశ్చన్. తర్వాత ప్రొసీజరల్ క్లారిటీ, ప్రాపర్గా ప్రొసీజర్స్ ఈ క్లారిటీ సరిగ్గా లేదు, ఎట్లా పడితే అట్లున్నాయి, నామన్క్లేచర్లు కూడా సరిగ్గా లేవు, ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయాల్సిన క్యాండిడేట్లు కూడా సరిగ్గా లేరు అని చెప్పి ఇక్కడనే. అయితే దీంతోపాటు ఇక్కడ చూడండి బూత్ లెవెల్ ఏజెంట్లది మాడిఫికేషన్ జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్ అంటే ఇంతకంటే ముందు చెప్పినాను కదా, ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే మనం క్రికెట్ ఆడుతున్నాం అనుకుందాం, లెట్స్ సే మనం మ్యాచ్ గెలవలేదు అనుకో, మనం మ్యాచ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఎవడన్నా ఎంపైర్ను కొనుక్కుంటాం అనుకో, ఇది ఆ టైప్లో తయారైపోయింది. ఎంపైర్ను కొనేసుకుంటే సరిపోద్ది కదా, మనం ఈ బౌలర్లు బ్యాటింగ్ వాళ్ళు ఎట్లా చేసినా ఏం కాదు కదా అన్న టైప్లో. తర్వాత దీనికి కొన్ని కాంట్రవర్సీ చూడండి. ఈయన పేరు అజిత్ కుమార్ జా. ఈయన ఇంతకంటే ముందు మొన్న బీహార్లో వేసిండు, అంతకంటే ముందు ఢిల్లీలో వేసిండు, అంతకంటే ముందు హర్యానాలో వేసిండు, సేమ్ క్యాండిడేటు. సో ఇట్లాంటి సేమ్ క్యాండిడేట్లకు డిఫరెంట్ నంబర్స్ ఇవన్నీ ఈ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం అనేది ఇబ్బంది. దీనివల్ల అందరికి ఒకటే ఆధార్ కార్డు ఇచ్చారనుకో, ఆధార్ను ఓటర్ ఐడితో లింక్ చేసిందనుకో ఇది కరెక్ట్ అయిపోతుంది కదా. కానీ ఇది చేయట్లేదు ఎలక్షన్ కమిషన్. ఇది చేయక ఒక మనిషికి ఎక్కడంటే సరే ఈయన మార్చుకుంటో ఏం చేసినో మనకు తెలియదు, కానీ ఇంత మిస్టేక్స్ అయితే జరగకుండా ఉంటాయి ఎక్కడన్నా ఏమన్నా ఉంటే, రైట్. సో ఇవన్నిటితోటి మనకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ఎలక్షన్ కమిషన్ అనేది చాలా బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాల్సిన ఆర్గనైజేషను. ఆ ఇన్స్టిట్యూట్ కనుక సరిగ్గా లేకపోతే డెమోక్రసీనే కుప్పగూలుతుంది. డెమోక్రసీ కుప్పగూలితే అన్ని కుప్పగూలినంటే ఎవరికి రావాల్సిన ఫలాలు వాళ్ళకి అందవు, దానివల్ల నష్టం జరుగుతుంది. సో ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తూ ఉన్నాను. మీకు ఎక్కడైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మళ్ళీ పోస్ట్ చేయొచ్చు, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.